నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి తాండూరు పరిసర ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల మూలంగా జిల్లాను రెడ్ అలర్ట్ గా గుర్తించడం జరిగిందని, ప్రజలు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యాలాల మండలం కోకట్ వద్ద కాగ్నా నది వెంతనను అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు మనకు వికారాబాద్ లో రెడ్ అలర్ట్ ఉంది, అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ రిపోర్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 3 days. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని అన్ని కూడా మిగతా డిపార్ట్మెంట్స్, మనకు రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మిగతా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ మనకు లో లయింగ్ కల్వర్ట్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం కోకట్ దగ్గర ఉన్నాం. కోకట్తో కూడా ఈరోజు మార్నింగ్ ఒక 3 feet అబోవ్ ఈ కల్వర్ట్ ఓవర్ఫ్లో అయింది. అట్లా సిమిలర్గా మనం ఇప్పుడు బొమ్మరాజ్పేటలో కానీ, లేకపోతే దోమా మండలు అండ్ నస్కల్ దగ్గర అన్ని చోట్ల కూడా ఇమీడియట్గా ఓవర్ఫ్లో అవగానే పోలీస్ సిబ్బంది 2 వైపులా మనకు కల్వర్ట్ కాజ్వేకు 2 వైపులా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అది వాటర్ రిసీడ్ అయ్యి తగ్గిపోయేంత వరకు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు అత్యవసరమైతేనే తప్పక ఇంట్లో నుంచి నెక్స్ట్ 3 రోజులు మనకు సెలవులు ఉన్నాయి. రేపు ఇండిపెండెన్స్ డే ఉంది, అట్లనే ఎల్లుండి కృష్ణాష్టమి ఉంది, అండ్ ఆదివారం ఉంది నెక్స్ట్ డే. కాబట్టి మనకు ఎవరు కూడా మీకు ఆఫీసెస్ పోయేటి కానీ స్కూల్స్ పోయేటి కూడా ఏదీ లేదు. ఈరోజు కూడా హాలిడే ఉంది స్కూల్స్కి. కాబట్టి అవసరమైతేనే, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలి. అండ్ ఎవరు కూడా ఏది ఉన్నా కూడా డైల్ 100కి మీరు పోలీసు వారికి నార్మల్గా మనకు ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చినా డైల్ 100 చేసి అట్లా మీకు ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా డైల్ 100 మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వారు అక్కడికి రావడం జరుగుతుంది. అండ్ గ్రామస్తులు ఇంకా ఏదన్నా ఎక్కడన్నా వాటర్ వస్తున్న వాళ్ళ విలేజ్లోకి వస్తున్న వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్న వాళ్ళకి డిఫికల్టీ ఏదన్నా కూడా డైల్ 100 డైల్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఫస్ట్ సమాచారం ఇమీడియట్గా ఇచ్చినట్టు మనం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎటువంటి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా మనం చేస్తే మేము వెళ్ళాము. బై విలేజర్స్తో మేము కలెక్టర్ గారి ఇద్దరం కూడా మాట్లాడాము. అరౌండ్ మార్నింగ్ 3:56 AM ఒక 3-4 seconds కొద్దిగా ట్రెమర్ వచ్చిందని చెప్పారు. ఎక్కడ కూడా ఏం నష్టం ఏం జరగలేదు. ఈవెన్ హౌసెస్ క్రాక్స్ కూడా రాలేదు. అది చాలా స్మాల్ ట్రెమర్ రావడం జరిగింది. మనం బేసికల్గా తెలంగాణ మనం డెక్కన్ ప్లేటూలో ఉన్నాం, సెస్మిక్ జోన్ 1-2 కేటగిరీలో ఉన్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితి మేజర్ లాస్ అవుతుంది. అది కూడా రెయిన్ఫాల్ వల్ల అని చెప్తున్నారు. ఈజ్ ఎట్ టు బీ కన్ఫర్మ్ సైంటిఫికల్లీ ఫ్రమ్ ఇది సెస్మాలజీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటే అది ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజలు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ వారు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం, మనం రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. అంటే హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ వేరే జిల్లాలు చూస్తే, ప్రాంతాలు చూస్తే వాళ్ళకి వరదలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది. వికారాబాద్ జిల్లాకి ఇది చాలా టైం తర్వాత ఇలాగా హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ వచ్చింది. కాబట్టి అందరికీ ఇది ఏం కాదులే చూద్దాంలే అని అలాగా ఫీలింగ్లో ఉండకూడదు. ఐఎండీ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ ఇచ్చింది, ఒక రీజన్ తోటి, ఒక సైంటిఫిక్ స్టడీ తోటి ఇచ్చి ఉన్నారు. అందరికీ మళ్ళీ కోరుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మీ ఇంట్లో సేఫ్గా ఉండండి. ప్రతి స్కూల్ వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, అంగన్వాడీ వాళ్ళకి స్టాఫ్తో పాటు సెలవులు ఇవ్వడం జరిగింది 17th వరకు. మీరు మీ ఇంట్లో ఉండండి, బయట రాకండి. అతేమైనా అవసరం ఉంటే మాత్రమే, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే మాత్రమే మీరు ఇంటి నుంచి బయట రండి. అన్ని లేక్స్ ఉన్నాయి, కాజ్వేస్ ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ 14 కాజ్వేస్ ఏవైతే ఉంటాయో, రోడ్స్ ఉంటాయో అక్కడ వాటర్ పారుతుంది. యూజువల్గా హ్యూమన్ టెండెన్సీ కూడా ఉంటుంది, రిస్క్. ఇప్పుడు ఇది రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా, సోషల్ మీడియా లాగా అన్నీ ఉన్నాయి. డోంట్ టేక్ రిస్క్ విత్ యువర్ లైఫ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. అలాగా అడ్వెంచర్కి మీరు గురి కాకండి. మనం కూడా టూరిజం అనంతగిరి నుంచి తీసుకొని తాండూరు వరకు ప్రతి టూరిజం యాక్టివిటీ, బోటింగ్ యాక్టివిటీ, ట్రెక్కింగ్ యాక్టివిటీస్, లాంగ్ వీకెండ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కువ రావచ్చు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. there is no movement is allowed in Anantagiri కానీ or మన కోట్పల్లి రిజర్వేర్ దగ్గర, సర్పన్పల్లి దగ్గర ఏం బోటింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్. ఇంట్లో ఉండండి. ఇంకొకటి రైతులకి కోరేది, మామూలుగా పశువుల్ని అది గ్రేజింగ్ కోసం గైరాన్ ల్యాండ్స్లో తీసుకొని పోతారు, దయచేసి రాకండి. లాస్ట్ టైం కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి. టాల్ ట్రీస్ దగ్గర, టాల్ బిల్డింగ్స్ ఏవైతే హైట్ ఉన్నవి బిల్డింగ్స్ చెట్లు ఉన్నాయి, ఆ కింద ఉంటే పిడుకులు పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ హైట్ ఉన్న ప్లేసెస్లో పడతాయి. కాబట్టి
ఆ ప్లేసెస్కి పోకుండా ఇంట్లో ఉండండి. మళ్ళీ కోరుతున్నాము, దయచేసి మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే వికారాబాద్లో ఒక హ్యూమన్ కానీ, ఒక మంచి లైఫ్ ప్రాణాలు, ఒక పశువుల ప్రాణాలు, ప్రాపర్టీ లాస్ లేకుండా మనం చూసుకుంటాం. ఆస్తులు ఘటనలు జరిగినాయి, కంటుబడ్డాయి. అగ్రికల్చర్ లాస్ మనము ఇది వర్షాల సీజన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం సమీక్ష చేయడం జరుగుతుంది. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్స్ తోటి జియో ప్రకారం మనము సర్వే చేపిస్తాము. ఇప్పుడు అసలమైన ఎక్కడైనా రూల్ ప్రకారం నష్టం జరిగి ఉంటే లాస్ట్ టైం కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది, ఈసారి కూడా జరుగుతుంది.